దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. ప్రభువును ఆరాధించు నిమిత్తం దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. 1 తిమోతి 6వ అధ్యాయం. 1 తిమోతి 6వ అధ్యాయం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 15-16 వచనాలు 15-16 వచనాలు మనం చదువుకుంటాం. 1 తిమోతి 6వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుంటాం. పేజ్ నెంబర్ 193 క్రొత్త నిబంధనలో 1 తిమోతి 6వ అధ్యాయం 15-16 వచనాలు, పేజ్ నెంబర్ 193. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునయున్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. ఈ మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్టు చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించండి. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాని స్తోత్రాలు. ఈ దినం మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించినట్లుగా నీ ప్రజలుగా మమ్మలను మీ సన్నిధికి తీసుకొచ్చారు, బలపరిచి నడిపించారు. స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయండి. చదవబడిన లేఖన భాగాల ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ స్వరం వినిపించండి. ఆయన మీ ప్రజలు మిమ్మల్ని ఆరాధించినట్లు సిద్ధపరచండి. ప్రభు వాక్య ప్రకారం నేను ఆరాధించే అనుభవంలో ప్రతి ఒక్కరిని ఉంచండి. కీర్తన 81:10, మత్తయి సువార్త 10:20, నిర్గమాకాండం 4:12, యెహెజ్కేలు 2:1 ప్రకారం మీ దాసునిగా నన్ను బలపరచుము, నీ ప్రజలతో మాట్లాడము, నీ స్వరం వినిపించుము, నేను ఆరాధించుట కొరకై సహాయం చేయము. మీ ఏర్పాట్లో మీరు తీసుకొచ్చిన, మీ సన్నిధి తీసుకొచ్చిన నీ ప్రజలను బట్టి స్తోత్రాలు. ఇంకా ఎవరైనా రావాల్సిన వారు మరి ఎవరు కూడా నష్టపడకుండా సకాలంలో చేరి రావటం కొరకు సహాయపడండి, తోడుగా ఉండమని ప్రార్థిస్తాం. మీ దాసునిగా నన్ను కూడా మరుగుపరచము. మీ యొక్క శక్తి నాలో ఉంచి నన్ను మీ బోరగా వాడుకునండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో 14వ వచనం, 6వ అధ్యాయం 14వ వచనం ఒక మాట మనం చదువుకుంటాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు అనింద్యముగాను నిష్కళంకముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెను. ఆయన యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతూ ఆయన శ్రీమంతుడును అద్వితీయుడనాథుడునగు సర్వాధిపతి అని యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కనుక మన యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైనటువంటి ఒక ఆధిక్యత లేదా బిరుదు ఏంటంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కనుక రాజులకు రాజు అయిన మన యేసు ప్రభువుని మనం ఏం చేయాలా? ఘనతయు శాశ్వతమైన ప్రభావమును ఆయనకు మనం చెల్లించే వారంగా మనం ఉండాలి. ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక అని అక్కడ భక్తుడు మరి అక్కడ మాటలు ఆరాధించబడాలి అని వ్రాస్తున్నాడు.
యేసు ప్రభు ఆరాధించబడాలి. కనుక యేసు ప్రభు ఎందుకు ఆరాధించబడాలంటే ఆయన మనలో కొన్ని సంగతులను మన కొరకై జరిగించిన వాడు కనుక ఆయనను మనము ఆరాధించాలి, గణపరచాలి. ఏంటి ఆయన మన కొరకు జరిగించినటువంటి సంగతులు అనంటే మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడింది. కీర్తనలు 45వ అధ్యాయము 11వ వచనంలో ఆయనను గురించి ఒక మాట రాయబడింది. కీర్తన 45:11, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఎందుకు మనం ప్రభువుని కనపరచాలా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని చెప్పబడిన యేసు ప్రభువుని మనం ఎందుకు కనపరచాలంటే, మొట్టమొదటిగా ఆయన మన యొక్క సౌందర్యమును కోరినవాడు. ఆయన మన సౌందర్యాన్ని కోరినవాడు. యేసు ప్రభు మన సౌందర్యమును కోరుతున్నాడు. ఒక రాజు మరి ఎవరైనా సౌందర్యం కలిగిన వారుగా ఉండాలని కోరుతున్నాడంటే వాళ్ళంటే ఎంత ఇష్టం కలిగిన వాడై ఉంటే అలా ఆలోచిస్తాడు చెప్పండి. అంటే ఒక రాజు ఇక వీళ్ళు సౌందర్యం కలిగిన వారుగా ఉండాలి లేదా అని కోరుతూ ఉన్నాడు అని అక్కడ వ్రాయబడిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు మన యొక్క సౌందర్యాన్ని కోరినాడు కాబట్టి ఈ రాజు నీ సౌందర్యం కోరినవాడు, ఈ రాజు నీ సౌందర్యాన్ని కోరినవాడు. సౌందర్యమును కోరుట అంటే మనలో సౌందర్యాన్ని కోరుతున్నాడంట. అంటే మనము అన్ని రకాలుగా ఆయనకు తగినట్టు వారుగా ఉండాలని కోరుతున్నాడు. కానీ ఈ రాజు ఎవరి రాజు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన రాజ్యమును పరిపాలన చేసేటువంటి రాజు. సరే, ఇప్పుడు ఈ రాజు ఆయన మన యొక్క సౌందర్యాన్ని కోరుతూ ఉన్నాడు. అందుకే ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. నీ సౌందర్యాన్ని కోరిన నీ రాజునకు నమస్కరించుము. కాబట్టి ఒక రాజు ఎవరినైనా సౌందర్యంగా ఉండాలని కోరుతున్నాడంటే వాళ్ళని ఎంతో ఇష్టపడే రాజుగా ఉంటాడు. వాళ్ళని కోరుతున్నాడంటే వాళ్ళ సౌందర్యం కోరుతున్నాడంటే వాళ్ళని ఇష్టపడుతున్నాడని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందువలన యేసు ప్రభువు కూడా మనల్ని ఇష్టపడ్డాడు. అతడు ఆయన మనలోని సౌందర్యాన్ని కోరుతున్నాడు. సౌందర్యం అంటే అందము. సౌందర్యం అంటే ఏంటి? అర్థం ఏంటి? అందముగా ఉండటం అంటే చూడడానికి ఏ లోపం లేనటువంటి వ్యక్తిగా ఉండటం. చూడడానికి అందం అంటే ఏంటి? పౌడర్ రాసుకొని బొట్టుకులు కాటుకులు పెట్టుకుంటే వచ్చేది అందమే కాదు, అది అలంకరణ అంటారు దాన్ని. కానీ నిజమైన అందం ఏంటి అనంటే ఆయన మనల్ని చూసినప్పుడు మన లోపల ఏ విధమైనటువంటి డాగులు కానీ మడతలు కానీ కళంకాలు కానీ లేకుండా ఉండటమే అందం. చూడండి, అందుకని ఆయన ఏమంటున్నాడంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి వ్రాయబడిన మాటల్లో మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి చూద్దాం. 25-27 వచనాలు కలిసి ఉన్నాయి. 25వ వచనం చూడండి, 2వ వరుసలో నుంచి, అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు మన కొరకై తన్ను తాను అప్పగించుకుంటూ వస్తున్నాడు. మన కొరకు తను తాను అప్పగించుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే మనలను తన ఎదుట నిలబెట్టుకున్నప్పుడు మనలో ఏ లోపము లేకుండా ఉండేవారంగా ఉండాలని, మనలో ఏ విధమైన కళంకం ఉండకూడదని, ఏ విధమైనటువంటి డాగులు మచ్చలు ఉండకూడదని, ఏ విధమైన దుర్గంధం మనలో ఉండకూడదని మనము అందుకే సౌందర్యం గలవారుగా మనము చేయబడాలనేదే ఆయనకు ఉద్దేశం. అందుకనే మన దేహానికి లేక మన యొక్క అంతరాత్మకు మన యొక్క లోపల అంతరంగ స్వభావం అంతరంగానికి సంబంధించినటువంటిదంతా కూడా వదిలించడానికి ఏం చేసినాడు? ఆయన మన యొక్క బాహ్యమైన లేక అంతరంగమైనటువంటి మన యొక్క
దుర్గంధాన్ని, మన పాపాన్ని విడిపించుట కొరకై ఏం చేస్తున్నాడంటే తను తాను కలువరిచిలోకి బలిగా అర్పించుకున్నాడు. ఆయన కలువరిచిలో ఆయన వేలాడవలసి వచ్చింది. ఆయన కలువరిచిలో తన యొక్క రక్తాన్ని కార్చవలసి వచ్చింది. ఆ కార్చబడిన రక్తంలో మన యొక్క ప్రతి విధమైనటువంటి లోపాలన్నీ కూడా తీర్చివేయబడడానికి ఆయన రక్తాన్ని ఆయన మన పైన ప్రోక్షించవలసి వచ్చింది. ఆయన మన పైన తన రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా మనలో ఉన్న ముడతలు, కళంకాలు అన్నీ కూడా తొలగిపోయి ఆయన ఎదుట నిలవబడటానికి తగిన వారుగా మనము చేయబడటాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక ఈ రాజు నీ సౌందర్యం కోరినవాడు, అతడు నీ సౌఖ్యమును కోరినవాడు, అతడు నీ మంచిని కోరినవాడు, అతడు నీ యొక్క క్షేమాన్ని కోరినవాడు. కనుక ఆ రాజునకు ఏం చేయాలా? ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికే నమస్కారము చేయి. కాబట్టి యేసు ప్రభు వారి ద్వారా మనకు కలిగినటువంటి రక్షణ, లేకపోతే ఆయన ద్వారా మనకు కలిగినటువంటి పాప విమోచన కొరకై ఆయనకు మనం నమస్కరించి ఆరాధించవలసిన వారికి ఉన్నాం. ఆయన రక్తములో మన ప్రతి పాపమును కడిగి మన డాగులన్నీ కూడా ఏం చేసినాడు? తొలగించినాడు. మన మచ్చలు, కళంకాలన్నీ కూడా తొలగించి మనలను సౌందర్యవంతులుగా చేసుకున్నాడు. ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలనుకున్నాడు. అందుకు మనం ప్రభువుని ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. కనుక మనలో ఉన్నటువంటి సౌందర్యము కోరిన ప్రభువు, ఆ సౌందర్యం కోరిన ప్రభువు ఈ సౌందర్యమును మనకు ధరింపజేయడానికి ఆయన ఏం చేస్తూ వచ్చాడంట? కలువరి శిలువలో మరణిస్తూ వచ్చాడు. ఆయన తన యొక్క జీవితం, లేకపోతే తన యొక్క జీవాన్ని కలువరి శిలువలో దారపోస్తూ వచ్చాడు. ఆయన జీవం మన కొరకే కుట్టివేయబడింది. ఆయన స్వరూపం కలిగిన వాడు, ఆయన సొగసైన వాడు, ఆయన ఎంతో అందమైన వాడు యేసుప్రభు. మనమేమో లోకంలో పాపం చేత, అపరాధం చేత చచ్చిన వారమైన పరిస్థితి. మన దేహంలో ఎన్నో డాగులు, పచ్చిపుండులా ఉందంట మన దేహం పాపం వల్ల. అందువల్ల వాళ్ళ నడినెత్తి మొదలుకొని అరకాలు వరకు స్వస్థత లేని దేహం మనది. ఎక్కడ చూసినా పచ్చిపుండ్లు, గాయాలు, ఎక్కడ చూసినా రక్తము ఆ స్రవిస్తూ మన యొక్క దుర్గంధాన్ని బయట వేసినటువంటి జీవితం గల మనలను ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే తన రూపంలోనికి మార్చుకోవాలని, తన సౌందర్యంలోనికి మనం మార్చబడాలని, తన సౌందర్యం మనకి ఇవ్వడం కొరకై ఆయన రూపాన్ని కోల్పోవలసి వచ్చింది. యేసు ప్రభు చాలా అందం కలిగినవాడు. అందుకే ఆయన గురించి వ్రాయబడింది రూపం గలవాడని, సొగసు గలవాడని, ఆయన ఎంతో సుందరుడని యేసుప్రభు గురించి వ్రాయబడింది. 10,000 మందిలో నిలబెడితే అదిగో ఆయన యేసుప్రభు అని చెప్పగలిగే అంత అద్భుతమైనటువంటి రూపం కలిగిన మన ప్రభువు ఆ రూపంలోనికి మనల్ని కూడా తీసుకురావాలని ఏం చేసినాడంటే మన యొక్క ప్రతి డాగును, కళంకాన్ని, ముడతను తన చిలువ రక్తం చేత కడిగి మనకు సౌందర్యాన్ని కలుగు చేసిన దేవుడు. అందువల్ల ఆయన మన రాజు ఏం కోరినాడు? మన సౌందర్యాన్ని కోరి మనలో ఉన్న లోపాలన్నీ కూడా తీసివేటు కొరకై ఆయన తన రక్తాన్ని చిందించాడు. ప్రియులారా, ఆయన వలె మనం ఉండాలని మన కొరకు ఆయన రూపం కోల్పోయాడు. ఆయన యొక్క కలువరి శిలువలో ఆయన మనుటెండలో వేలాడుతున్నప్పుడు ఆయన రూపము మారిపోయింది. ఆయన రూపము అందవిహీనంగా అయిపోయింది. లేకపోతే ఆయన రూపంలో సొగసు లేనిది అయిపోయింది. ఆయన రూపంలో స్వరూపం లేదు. ఆయన రూపము ఎలా అయిపోయిందంటే వికృతంగా అయిపోయింది. వికృతమైన మన రూపాలు మార్చడం కొరకు, వికృతమైన మన జీవితాలు మార్చడం కొరకు ఆయన స్వరూపం కలిగిన వాడు తన రూపాన్ని మన కొరకు కోల్పోవలసి వచ్చింది. ఆ రూపాన్ని కోల్పోవడం ద్వారా మనకిచ్చిన ఈ సౌందర్యము ఆయన కోరి మనకిచ్చాడు. ఆయన మన ప్రభువు, ఆయన మన రాజు. అందుకని మనం ఆయన ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి మనలను తన ఎదుట నిలవబెట్టుకోవాలంటే కొన్ని అభ్యంతరాలు ఉన్నాయంట. కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఏంటి అభ్యంతరాలు? మనలో ఉన్నటువంటి కళంకాలు, మనలో ఉన్న ముడతలు, మనలో ఉన్నటువంటి ఇంకేముంది అక్కడ కళంకములు, ముడతలు, లేకపోతే మరి ఏదైనా అట్టిది మరి ఏదైనా మనలో ఉండి మన యొక్క రూపమును మరి మన కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలను ఏం చేసినాడంట? ఆయన తన ఎదుట నిలవబడేటువంటి వారుగా మార్చేస్తూ వచ్చాడు. మన రూపాన్ని మార్చేశాడు, మన యొక్క స్థితిని, గతిని కూడా మార్చాడు, మన యొక్క బుద్ధిని మార్చాడు, మన ప్రవర్తన మార్చాడు,
మనలను నీతిమంతులుగా చేశాడు. అనీతిమంతులము ఇప్పుడు ఆయన ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. కాబట్టి యేసు ప్రభు మన కొరకు మన సౌందర్యాన్ని కోరిన వాడు, మనలను నీతిమంతులుగా తీర్చుట కొరకు ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడంట, అక్కడ వ్రాయబడింది చూడండి. మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడు కొరకై దాని కొరకు తను తాను అప్పగించు. వాక్యము చేత ఉదక స్నానం చేయించి, వాక్యముతో ఉదక స్నానం చేయించి మనల్ని ఏం చేస్తున్నాడు, పవిత్రపరిచాడు. వాక్యం ద్వారా మనల్ని గద్దించి హెచ్చరించి మన యొక్క లోపము లేకపోతే మనలో ఉన్నటువంటి ఆ యొక్క కళ లేనటువంటి మన యొక్క రూపాన్ని మన జ్ఞాపకం చేసి మనలను ఏం చేసినాడు, వాక్యం ద్వారా హెచ్చరిక చేసి ఆయనను సమీపించేటట్లు చేసి ఆయన రూపంలోనికి మనము మార్చబడేటట్లు చేస్తూ వచ్చినాం. కాబట్టి 45వ కీర్తనలో వ్రాయబడింది 11వ వచనంలో, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతడు నీ సౌందర్యాన్ని కోరాడు. అతడు నీ యొక్క రూపము, వికృతమైన రూపమును మార్చి సౌందర్యం కలిగినటువంటి రూపంగా చేయడం కొరకు ఇష్టపడిన వాడు. అందువలన ఏం చేయాలి, మనం ఆయన్ని ఆరాధించాలి. లోకంలో భౌతికమైన అలంకరణలు చేసుకొని చాలామంది అలంకరించుకుంటారు సరే, చాలామంది అందుకని బైబిల్లో వ్రాయబడింది సామెతలు 31లో మరి అక్కడ ఒక మాట రాయబడింది, అందము మోసము, సౌందర్యము వ్యర్థం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటయే మనకేంటంట మంచిది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటయే మంచిది. అంటే లోకపరమైనటువంటి అలంకరణతో అలంకరించబడిన అందము వ్యర్థం, అలాంటి సౌందర్యం వ్యర్థం. యేసు ప్రభు ద్వారా మనము అలంకరించబడి సౌందర్యవంతులుగా చేయబడటం చాలా అవసరమైనదిగా ఉంది. అది యేసు ప్రభు ద్వారా మన జీవితాల్లో దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. కాబట్టి చూడండి ప్రియులారా, ఈ దేవుడు అంటే ఈ రాజు, ఈ ప్రభు మన సౌందర్యాన్ని కోరినవాడు, మన సౌందర్యాన్ని కోరినవాడు కనుక ఆయనకు మనం ఏం చేయాలా, నమస్కరించాలి. బైబిల్లో కొందరున్నారు. రూతును చూడండి, రూతు గ్రంథం చూద్దాం ఒకసారి, దయచేసి చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయము, రూతు గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం, రూతు గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. మొదటి 2 వచనాలు, లేకపోతే 3వ వచనం చూడండి. 3వ వచనం, నీవు స్నానము చేసి తైలము రాసుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము, అతడు అన్నపానములు పుచ్చుకొనుట సాధించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. ఇక్కడ రూతు అనేటువంటి ఒక యవనస్తురాలను చూస్తున్నాం. రూతు, ఈమెకు ఏమి అవసరమైందంటే తన పెనిమిటి చనిపోయినాడు, తన పెనిమిటి లేడు. అందువల్ల తన యొక్క అత్తగారైన నయోమి గారు, అమ్మ నువ్వేం చేయాలంటే స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. ఎక్కడ కళ్ళం అంటే ఏంటి? కళ్ళం అంటే ఏంటి? దేవుని యొక్క మందిరం. కళ్ళం అంటే ఏంటంటే దేవుని మందిరం. నువ్వు ఏం చేయాలా, నీ యొక్క అంటే స్నానం చేయాలా, తైలం రాసుకోవాలా, బట్టలు కట్టుకొని ఏం చేయాలా, ఆ కళ్ళమునకు వెళ్ళుము. రూతు ఏంటి పరిస్థితి అంటే ఒక మోయాబీరాలు, మోయాబు దేశంలో నివసించేటువంటి ఒక అన్య స్త్రీ, దేవుణ్ణి ఎరగని స్త్రీ. మరి దేవుణ్ణి ఎరగనటువంటి స్త్రీ అయినటువంటి ఈ రూతు తన అలంకరించుకొని కళ్ళమునకు వెళ్ళటం అంటే దేవుని సన్నిధికి వెళ్ళటాన్ని అక్కడ నయోమి ఆమె జ్ఞాపకం చేస్తుంది. నువ్వేం చేయాలి, ఆమెకు తెలియదా? రూతుకు తెలియదా? స్నానం చేయాలని తెలియదా? బట్టలు కట్టుకోవాలని తెలీదా? కానీ ఏం చెప్తుందంటే, నువ్వు స్నానం చేయి, స్నానం చేసి తైలం రాసుకొని బట్టలు కట్టుకొని కళ్ళమునకు వెళ్ళు, దేవుని మందిరానికి వెళ్ళు. అంటే ఇలాంటి వాళ్ళు దేవుని మందిరంలోనికి వెళ్ళాల్సినటువంటి ఆ యొక్క విధానము రూతు జీవితం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఏం చేయాలంట? స్నానం చేసి తైలం రాసుకొని ఏం చేయాలా, బట్టలు కట్టుకొని ఆ యొక్క కళ్ళమునకు వెళ్ళాలి. కాబట్టి రూతులో అంతకుముందు ఏముంది?
మోయాబు యొక్క లక్షణాలు ఉన్నాయి, మోయాబు లక్షణాలు ఉన్నాయి, విగ్రహారాధన లక్షణాలు ఉన్నాయి, అన్ని జనుల లక్షణాలు ఉన్నాయి, దేవుడిని ఎరగనటువంటి ప్రజల్లో జీవించినామే. ఒకవేళ ఆ కల్చర్ వేరే ఉండొచ్చు, ఆ సంస్కృతి వేరే ఉండొచ్చు, ఆ యొక్క మతము వేరే ఉండొచ్చు, ఆ భాష వేరే ఉండొచ్చు. ఆ యొక్క భేదం ఉన్నటువంటి స్త్రీ ఇప్పుడు ఏమైందంటే ఆయన కళ్ళములోనికి రావడం కొరకై చక్కగా అలంకరించుకున్న స్త్రీగా చేయబడింది. దేవుడు ఏం చూస్తాడు? ఇదే కోరతాడు. మనం చక్కగా స్నానం చేసి మంచి తైలం రాసుకొని బట్టలు కట్టుకొని మనం ఎక్కడికి రావాలా? దేవుని మందిరానికి రావాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుని ఏర్పాట్లు జీవించేటువంటి వారంగా మనం ఉండాలి. అంటే రూతే మనకు మాదిరికరమైన స్త్రీ. ఆమె యొక్క అన్యజనురాలు, మోయాబీరాలు. మోయాబ్ అంటే ఏంటి? మోయాబ్ అంటే భయంకరమైన పాపం జరిగే చోటు. మోయాబ్ అంటే పాపం జరిగే చోటు. ఎంత పాపం అంటే భయంకరమైన పాపం. ఎంత పాపమో తెలుసా? చాలా భయంకరమైన పాపం. అలాంటి పాపం జరిగే చోటులో ఉన్నటువంటి ఈ రూతు ఇప్పుడు ఏమైందంట? చక్కగా మందిరానికి వెళ్ళే విషయంలో తయారైపోయింది, చక్కగా మందిరానికి వచ్చేసింది. అలాంటి వారుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి వారుగా ఆయన సన్నిధికి మనం వెళ్ళాలని కోరుతున్నాడు. అంతకుముందు బహుశా ఇలాంటి అనుభవం రూతుకు లేదేమో, బహుశా అందుకే నయోమి జ్ఞాపకం చేస్తుందేమో, నువ్వేం చేయాలంటే చక్కగా అలంకరించుకొని నువ్వు మందిరానికి వెళ్ళాలి. కనుక ఈ దినాల్లో ఇలాంటి సౌందర్యము అవసరంగా ఉంది. అంతేగాని మరి ఇంకేంటంటే రకరకాలు చేస్తున్నారు ఈరోజు. ఫెయిర్ అండ్ లవ్లీలు, టర్మరిక్లు, ఏంటంటో చేస్తున్నారు. టూత్ పేస్ట్లు కూడా రాస్తున్నారు. ముఖాలు తెలుసా? ఈ మధ్యకాలంలో టూత్ పేస్ట్ కూడా రాస్తున్నారు తెల్లగా కనబడాలని. తెలుసా మీకు? అంటే ఫెయిర్ అండ్ లవ్లీలు అవి రాస్తే ఇది వేరు, టూత్ పేస్ట్లు కూడా రాసేస్తున్నారు. టూత్ పేస్ట్ అయితే క్లీన్ అయిపోద్ది, నలుపు తెలుపు అయిపోద్ది. కాబట్టి కొంత అలాంటివి కూడా పెడుతున్నారు. కాబట్టి అందము కోసము లోకపరమైనటువంటి విధానాలను అప్లై చేసి తెచ్చుకునేటువంటి అందము అది ఏంటంట? వ్యర్థమైంది, మోసకరమైంది. అయితే దేవుని కొరకైనటువంటి ఆయన ఏర్పాటులో అలాంటి సౌందర్యం కలిగినటువంటి స్త్రీగా రూత్ ఉన్నట్లు మనం కూడా ఏం చేయాలా? చక్కగా అలంకరించడం ఏం చేయాలా? స్నానం చేయాలా, బట్టలు కట్టుకోవాలా, తైలం అయితే రాసుకోవాలండి. తైలం అంటే ఏంటి? సెంట్, బహుశా సెంట్ అనుకోండి, సెంట్ అప్లై చేసి ఉండొచ్చు. కనుక రాసుకొని ఇలాంటి అలంకరణతో లేచి కళ్ళానికి వెళ్ళిన రూతు వలె మనం కూడా అలంకరించుకొని దేవుని మందిరానికి రావాలనేది దేవుని యొక్క ఆలోచన. దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి, ఆయన వాక్యం వినాలి, ఆయన గణపరచాలి. దేవా, నువ్వు నా యొక్క రూపాన్ని మార్చివేశావు, నువ్వు నా జీవితాన్ని మార్చివేశావు. ఇదిగో ఒకప్పుడు లోకంలో ఉన్నటువంటి అన్యజనురాల్ని ఈ రోజున నీ యొక్క మందిరంలో ఉన్న ధన్యురాలుగా నన్ను చేస్తూ వచ్చినావు అని రూతు వలె మనం కూడా దేవుణ్ణి గణపరచవలసిన వారంగా ఉన్నాం. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ జనమే నా జనమన్నది ఆమె రూతు తన అత్తతో. కనుక నీ దేవుడే నా దేవుడు, ఇక నుంచి నీతోనే ఉంటాను, ఇక నుంచి నీవు ఎట్లా నడిస్తే నేను కూడా అట్లా నడుచుకుంటానని అత్త నడిచిన మార్గంలో నడవటానికి ఒక అన్యజనురాలు ఇష్టపడి ఆ విధంగా దేవుని మార్గంలోకి వచ్చింది. ఆమె జీవితం ధన్యంగా. చూడండి, ఆమె పేరుతో గ్రంథం రాశారంటే మామూలు విషయం కాదు. బైబిల్లో ఆమె పేరు పెట్టి ఒక గ్రంథం రాశారంటే సామాన్యమైన స్త్రీ కాదు. బైబిల్లో పేరు రాశారంటే ఊరికి ఎట్లా పడితే అట్లా రాయరు, ఎవరి పేరు పడితే వాళ్ళ పేరు రాయరు. అనేక మంది పేర్లు రాయలేదు. ఆ స్త్రీ అన్నాడు కానీ వాళ్ళ పేర్లు రాయలేదు, లేకపోతే ఆ ధనవంతుడు అన్నాడు కానీ అతని పేరు రాయలేదు. అనేక మంది పేర్లు బైబిల్లో రాయబడలా, ముఖ్యమైన వాళ్ళే, వాళ్ళ పేర్లు జ్ఞాపకం చేయబడలా. కానీ ఇక్కడ బైబిల్లో ఆమె పేరుతో ఒక గ్రంథం రాయబడిందంటే ఆమె ఎంత గొప్ప వ్యక్తి అయి ఉండాలి. కనుక మనం కూడా అలాంటి గొప్పగా దేవుని కొరకు జీవించేటువంటి వాళ్ళం అవ్వాలి. మనం కూడా ఆయనను గొప్పగా ఆరాధించేటువంటి అనుభవంలోనికి రావాలి. మన జీవితాలు ఆయన సమర్పించుకున్న అనుభవంలోకి రావాలి. ఎందుకు? ఆయనని సౌందర్యాన్ని కోరాడు, ఆయనని యొక్క యోగక్షేమాలు కోరుతున్నాడు, ఆయనని యొక్క జీవితంలో శ్రేష్టమైనటువంటి జీవితం జీవించాలని నిన్ను కోరి ఆ యొక్క కట్టుబాట్ల నుండి లేకపోతే ఆ యొక్క బంధకాల నుంచి నిన్ను విడిపించి తన సన్నిధికి నడిపించిన ప్రభువుని ఏం చేయాలా? అయ్యా, నువ్వు నా రాజువి, నువ్వు నా ప్రభువు అని ఆయన ఆరాధించేవారుగా మనం ఉండాలి, రూతు వలె ఉండాలని కోరుతున్నాడు. తర్వాత మనం ఎస్తేరును చూస్తాం. ఎస్తేరు జీవితంలో కూడా ఒక అద్భుతమే ఏంటంట? ఎస్తేరును చూస్తాం. చూడండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. సహజంగా రాజుగారు తిరిగిపోవాలంటే ఏం కావాలా?
రాజుగారి దగ్గరికి పోవాలంటే ఇట్లాంటి మార్చిపోయిన బట్టలు వేసుకొని చింపిరి చుట్టుతో వెళ్ళి, లేకపోతే ఇంకేదన్నా అంటే ఏ విధమైన వికారమైన ముఖం వేసుకొని రాజు దగ్గరికి పోయి, రాజుగారు మీరు నాకు సాయం చేయండి అంటే రాజుగారు చేస్తాడా? ఒరే ఎవడరా వీడు అడుక్కు తినేవాళ్ళ ఉన్నాడు, లేకపోతే వీడెవడో పనికి మాల్లో ఉన్నాడు, బయటకు తీసేయండి అని తోసేస్తారు. కాబట్టి మనం రాజు దగ్గరికి పోవాలంటే ఆ సౌందర్యం మనకు అవసరం, ఆ విధమైనటువంటి సౌందర్యం అవసరం. సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు రాజు దగ్గరికి పోవడానికి రాజు అనుమతి కూడా ఉంది. ఇక్కడ ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో రాజు అహష్వేరోషు రాజు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన క్రింద 127 సంస్థానాలు ఉన్నాయి, 127 రాజ్యాలు ఉన్నాయి ఆయన కింద. అలాంటి రాజుగారికి భార్య కూడా ఉంది. ఆమె పేరు ఏంటంటే వస్తి అని ఒక భార్య కూడా ఉంది ఆయన రాజుగారికి. ఆమెనంట తన యొక్క రాజ్యంలో అందరి ముందుకు రావాలని పిలిపించాడంట రాజు. నువ్వు ఒకసారి రా, ఏంటంటే వస్తి ఒకసారి రాను అంటే ఆమె నేను రాను అన్నది. నేను రాను. రాజుగారు పిలిచినప్పుడు వెళ్ళకపోవడం మరి తప్పిదంగా ఎంచబడుతుంది. అందువల్ల రాజుగారు పిలిచినప్పుడు వస్తి వెళ్ళలేదు. ఏంటంటే తన సౌందర్యాన్ని అక్కడ రాజు ముందు కనపరచడానికి ఇష్టపడలేదు. రాజు కోరాడు, కొరకపోతే అది వేరే సంగతి. కోరాడు కాబట్టి ఆ సౌందర్యం అక్కడ చూపించాలి. అందుకే చూడండి అక్కడ 1వ అధ్యాయంలో 10వ వచనం నుండి చూడండి. 10వ వచనం, 7వ దినమందు రాజు ద్రాక్షరసం త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తి యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజు కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజు అయిన అహస్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహూమాను, బిజ్తా, అర్బోనా, బిగ్తా, అబక్త, జేతరు, కర్కసు అని 7 నపుంసకులు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. ఎవరామె? వస్తి. రాజుగారి భార్య అయిన వస్తి సౌందర్యవతి, చాలా చక్కనిదంట. రాజుగారు కోరాడు, నువ్వు అలంకరించుకొని ఇక్కడికి రా, రాజమందిరానికి రా అంటే. రాజమందిరం అంటే ఏంటి? రాజమందిరం అంటే దేవుని యొక్క మందిరానికి పోలికగా ఉంది. దేవుని అంటే రాజు ఉన్నటువంటి ఆ యొక్క చోటు దేవుని సన్నిధిని చూపిస్తూ ఉంది. వస్తి అనేటువంటి ఈమె కూడా సౌందర్యవతి. తన యొక్క సౌందర్యాన్ని అక్కడ కనపరచవలన రాజు కోరినప్పుడు ఆమె వస్తి ఇష్టపడలా. నేను అక్కడికి రానని ఆమె దాన్ని ఖండించింది, రాలేదు. అప్పుడు రాజు ఏం చేసినాడంటే ఇలాంటిగా ఎలా కాదు, ఈ రాణిని ఏం చేస్తానంటాడు ఆయన, ఈ రాణిని మరి అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి పంపించేశాడు. ఆ రాణిని ఏం చేసినాడంట ఆమె దగ్గర నుంచి పంపించేశాడు. అంటే ఆమెను విడిచిపెట్టేశాడు, వదిలేశాడు. ఇప్పుడు రాజుగారికి ఒక మంచి భార్య అవసరమైనప్పుడు అక్కడ అనేక మందిని అక్కడ పోగు చేశారు. వాళ్ళల్లో ఎస్తేర్ అనేటువంటి ఒక ఆమె ఉంది. అనేక మంది అంటే పరిమళ క్రియలు చేసే సౌందర్యము కలిగిన సుందర రూపం కలిగినటువంటి కొంతమందిని అక్కడ రాజుగారి ముందు నిలబెట్టారు. చూడండి, అందుకని 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. తన పిన తండ్రి అయిన ఆ కుమార్తె అయిన అదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయము ప్రచురం చేయబడి కన్యకలు అనేకులు శూషణ కోటకు పోగు చేయబడి హేగే వంశమునకు అప్పగింపబడగా ఎస్తేరు రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దాయి పొందెను. ఇక్కడ ఎస్తేరును మనం జ్ఞాపకం చేసుకుంటే రాజుకు తగినట్లుగా అలంకరించుకున్న స్త్రీ, రాజుకు తగినట్లుగా అలంకరించుకున్న స్త్రీ కనుక రాజుకు తగినట్లుగా అలంకరించుకున్న ఆ యొక్క ఎస్తేరు ఆ రాజ్యానికే రాణి అయింది. అట్లాగే మన దేవుడు కూడా మనలను తన ఎదుట సౌందర్యం గల వారుగా చూడాలనేది ఆయన కోరిక. దేవుడు అంట తన ఎదుట మనల్ని సౌందర్యవంతులుగా చూడాలని కోరుతాడు.
అందుకే మన యొక్క రూపాన్ని మార్చి ఆయన రూపం మనకిచ్చేది. అందుకే దేవుడు మనల్ని సృజించినప్పుడు కూడా చూడండి, దేవుడు మనల్ని సృజించినప్పుడు కూడా ఏ రూపం మంది? ఏ రూపం? ఆయన రూపమే. అందుకే దేవుడు అన్నాడు, మన పోలికలో నరుని నిర్మాణము చేయుదామని. ఆయన పోలికలను పుట్టాము. అయితే పుట్టి పెరిగిన తర్వాత పెరుగుతూ ఉండగా మన రూపం మారిపోయింది. పాపం వలన మన రూపం మారిపోయింది. మనలో సౌందర్యం పోయింది. మనలో మనలో ఉంచిన తేజస్సు పోయింది. ఆ వెలుగు పోయింది. ఇప్పుడంతా కూడా మసిబొగ్గు లాంటి ఆకారంలోకి మార్చబడిపోయినటువంటి ఈ యొక్క మరి పరిస్థితులు ప్రజలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు సౌందర్యవంతులు కావాలని మన యొక్క ఆ యొక్క అందవిహీనాన్ని తీసివేసి సౌందర్యవంతులుగా మనల్ని చేసి తన ఎదుటి నిలబెట్టుకోవాలని ఆనందించాలనుకుంటున్న దేవునికి ఏం చేయాలా? ఎస్తేరు వలె మనం కూడా సౌందర్యవంతులుగా ఆయన ముందు నిలబడేవారుగా మనం ఉండాలి. చూడండి, అహస్వేరోసు రాజుకి వస్తిని పిలిచినాడు. ఆమె చాలా సౌందర్యవతి, కానీ ఆమె రావడానికి ఇష్టపడలేదు. కానీ ఇక్కడ ఎస్తేరు ఆ రాజుకి ఇష్టం కలిగినటువంటి చిన్నదిగా చేయబడి ఆ దేశానికి లేదా ఆ రాజుగారి యొక్క రాణిగా ఆమె మార్చబడింది. ఈ రోజుల్లో చూడండి ప్రియులారా, లోకంలో అనేక మంది ప్రజలు ఉన్నారు. అనేక మంది ప్రజల్లో దేవుడు మనలను మాత్రమే ఏర్పరచుకొని ఆయన సౌందర్యం మనకిచ్చి మనలను ఆయన సన్నిధికి మనల్ని తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేయాలా? సౌందర్యంగానే కనపడాలి. సౌందర్యం అంటే మళ్ళీ చెప్తున్నా, ఫెయిర్ అండ్ లవ్లీలు అవి రాసుకున్న సౌందర్యం కాదండి. విలువ కలిగిన అలంకరణతో అలంకరించుకోవాలి. ఎట్లాంటి అలంకరణ అంట? ఏదో పౌడర్లు లేదా స్నోలు రాసుకున్నటువంటి అలంకరణ కాదు. ఆయన మనకు కలుగు చేసిన ఆ సౌందర్యం ఎలా వచ్చిందంటే ఆయన చిలువ రక్తం చేత మనం కడగబడటం ద్వారా ఆ సౌందర్యం మనకు కలిగేదిగా ఉండాలి. అలాంటి సౌందర్యవంతులుగా మనం ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. అలా ఉండాలనే మన రూపాన్ని కోల్పోయిన మనల్ని ఏం చేస్తున్నాడు? మళ్ళీ తిరిగి తన రూపం మనలో ఏర్పడే దానికోసం యేసు ప్రభు కలువరి శిలువలో చనిపోవాల్సి వచ్చింది. కాబట్టి రాణి అయిన వస్తి రాజు దగ్గర నిలబడటానికి ఇష్టపడలేదు, ఆయన కనపరచడానికి ఇష్టపడలేదు. ఈ దినాల్లో చాలామందికి దేవుడు ఇలాంటి సౌందర్యం ఇస్తాడు. వాళ్ళ యొక్క రూపాన్ని మార్చి వాళ్ళని మా రూపంలోకి మారుస్తాడు. కానీ వాళ్ళు దేవుని యొక్క సన్నిధిని దేవుని గణపరచడానికి ఇష్టపడిన వారుగా ఉంటారు. అయితే ఎస్తేరు అలా కాదు. ఆమెకి ఇవ్వబడిన ఆ యొక్క ఆధిక్యతను ఉపయోగించుకుంది. రాజు దగ్గరికి పోయి అంటే తనకు కావాల్సిన అలంకరణ ఏదో అలంకరించుకొని రాజు ముందుకు పోయినప్పుడు, రాజును గణపరిచినప్పుడు రాజు ఆమెను ఏం చేసినాడు? రాణిగా చేయడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ప్రియులారా, మనం కూడా అంతే. దేవుడిని ఎప్పుడైతే ఇట్లాంటి అనుభవంలో ఆయన గణపరిచే వారు ఉంటామో, ఆయన ఏర్పాటులోకి మన జీవితాన్ని తీసుకొచ్చుకునే వారంగా ఉంటామో, అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? మనలను తన యొక్క వధువుగా స్వీకరిస్తాడు. చూడండి, దేవుడు మనలను తన యొక్క వధువుగా స్వీకరించడానికి సంఘము వధువు అనేది అక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే, సంఘము ఆయన కొరకు సిద్ధపడవలసిన వధువు. అది కూడా ఎట్లా? మురికి బట్టలతో కాదు, లేకపోతే మలినమైన దేహంతో కాదు. సౌందర్యవంతులుగా ఆయన ముందు మనం ఆయన గణపరిచే వ్యక్తులుగా ఉండాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. అందుకే ఆయన చిలువ రక్తం కార్చాడు. అందుకే ఆయన కలువరి శిలువలో చనిపోతూ వచ్చాడు. అలాంటి పరిస్థితి ఆయన కలిగి, అంటే ఆయన ఆ చిలువలో చనిపోవడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ యొక్క కళావిహీనతను పోగొట్టి మనలను సౌందర్యవంతులుగా చేసిన దేవుడు. ఈ రాజు నీ సౌందర్యమును కోరాడు, ఇతను నీ ప్రభువు, ఇతనికి నమస్కరించు అనే అనుభవంలో ఎవరు వచ్చారు చెప్పండి? ఇప్పుడు రూత్ వచ్చింది, ఎస్తేరు వచ్చింది, వస్తి రాలేదు. వస్తి ఆధిక్యతను పోగొట్టుకుంది. రాజును గణపరిచి లేదా రాజును సంతోషపెట్టేటువంటి ఆధిక్యతను పోగొట్టుకుంది. ఈ దినాల్లో ఆరాధన ఇలాంటి చాలామంది పోగొట్టుకుంటున్నారు. మన దేవునికి ఇవ్వాల్సిన ఘనతను వాళ్ళు ఇవ్వకుండా ఆధిక్యతను పోగొట్టుకుని నష్టపోతున్నారు. రాజ్యంలో నుంచే పంపించాడు ఆమెను. ఎప్పుడైతే ఆ వస్తి నేను రాను అని చెప్పి అనిందో, నీ రాజ్యంలో ఉండడానికి నువ్వు తగినదాను కదా అని బయటకు పంపించేశాడు. కాబట్టి అలాంటి పరిస్థితులకు తీసుకురాబడిన ఎస్తేరు చక్కగా అలంకరించుకుంది. మిగిలిన వాళ్ళు చాలామందికి రకరకాల అలంకరణలు ఇచ్చారంట. రకరకాల పేరెంట్ లవ్లీలు ఇచ్చారేమో, లేదా ఇంకేమైనా ఇచ్చారేమో.
వాడు చక్కగా రాసుకుంటున్నారు. అయితే ఎస్తేరు ఏమి రాసుకోలే. ఎస్తేరు ఏమి రాసుకుంది? ఏమి రాసుకోలే. మామూలు సాధారణంగా అలంకరించుకుంది. ఆమె దేవుని దృష్టిలో సౌందర్యవంతురాలుగా కనబడింది. ఆమె ఆ యొక్క రాజుకు రాణిగా చేయబడింది. అట్లానే మనం కూడా అలాంటి సౌందర్యంతో మనం కూడా చేయబడినప్పుడు, ఆయన గణపరిచే అనుభవం మనం ఉన్నప్పుడు, రేపు ఆయన రాజ్యంలో మనల్ని కూడా ఆయన స్వీకరించి తన యొక్క సన్నిధిలో మనల్ని నిలువబెట్టుకొని మన యందు ఆనందించాలనుకుంటున్న దేవుడు. కాబట్టి చూడండి, ఈ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించే దేవుడు. ఎవరు పడితే వాళ్ళు ఆయన సమీపించడానికి అవకాశం లేదు. ఎవరు సమీపించగలరు అనంటే, ఎవరైతే ఆయన సౌందర్యం చేత, అంటే ఆయన ఇచ్చిన సౌందర్యాన్ని ధరించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆయన సన్నిధిలో నిలబడి ఆయన నమస్కరించగలరు, ఆయనను గణపరచగలరు. అట్లాంటి వారుగా మనం చేయబడడానికి దేవుడు ఏం చేస్తున్నాడంట? నిర్ణయించాడు. యేసు ప్రభువు నిర్ణయించాడు. కలువరి శిలువలో మన కొరకై అర్పించాడు. మనలను తన ఎదుట నిలవబెట్టుకొని ఆనందించాలనుకున్నాడు. అలాంటి ఆధిక్యత మనకిచ్చిన కారణం చేత మనం ప్రభువుని కనపరచాలి. అలాంటి ఆధిక్యత రూతుకి ఇవ్వబడింది. ఆమె చక్కగా దాన్ని ఉపయోగించుకొని దేవుని సన్నిధిలో కనపడి దేవుణ్ణి కనపరిచింది. అలాంటి ఆధిక్యత ఎస్తేరుకి ఇవ్వబడింది. వస్తీకి ఇవ్వబడిన వస్తీ పోగొట్టుకున్నా కానీ ఎస్తేరుకి ఇవ్వబడిన ఆధిక్యత ఎస్తేరు చక్కగా సద్వినియోగం చేసుకుంది, దేవుణ్ణి గణపరిచింది, ఆ రాజుగారికి రాణిగా చేయబడింది. అట్లాగే మనం కూడా అలాంటి అనుభవంలోనే ప్రభువుని గణపరిచి ఆయన వలన కలిగే ఆధిక్యతలు మనం కూడా పొందాలనేదే ఆయన యొక్క ఉద్దేశం. మనం ఏదో నిష్ప్రయోజకులమైన వారుగాను, ఎందుకు పనికిరాను వారుగాను, వ్యర్థముగాను ఏదో మనం ఉండాలని ఆయన ఉద్దేశం కాదు. ఎందుకు కొరగాని వాళ్ళు ఉంటారు కొందరు. అంటే ఎందుకు ఇప్పుడు వస్తీ ఉంది, తనకున్న ఆధిక్యతను చూపించడానికి ఇష్టపడలా. తనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యతను ఆమె ఏం చేసిందంటే నిర్లక్ష్యం చేసింది. రాజును గణపరచవలసిన సందర్భాన గణపరుచుంటే బాగుండేది, ఆమె గణపరచలా. ఎందుకంటే ఆధిక్యత ఇవ్వబడింది. ఆమెకు సౌందర్యవతి అని పేరు పెట్టబడిందంటేనే చాలా అందగత్త అయి ఉంటుంది బహుశా. అంటే రాజుగారి ముందు నిలబడే అంత సౌందర్యం కలిగిన వ్యక్తి అయి ఉంటుంది. అలాంటి ఆమె తన సౌందర్యాన్ని ఏం చేసిందంట? రాజుకు చూపించి రాజును సంతోషపెట్టలేని కారణం చేత అక్కడి నుంచి వెళ్ళగొట్టబడినట్లు మనం కూడా దేవుని గణపరచకపోతే, ఆయన సంతోషపెట్టకపోతే ఆయన సన్నిధిలో మనకేమి పాకం ఉంటుంది చెప్పండి? అందువలన ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో ఆయన గణపరిచే వారంగా ఉండాలి. ఆయన ద్వారా మనం కలిగినటువంటి దాన్ని ఆయన చూపించకపోతే ఎట్లా? అయ్యా నేను ఒకప్పుడు ఇలా ఉండేదాన్ని, నేను ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, వికారమైన వాడిని, చింపిరు జుట్టు, మాచిపోయిన బట్టలు, ఎట్లా పడితే అట్లా ఉండే నన్ను ఏం చేసావు? ఇప్పుడు అందముగా సౌందర్యంగా మార్చి నీ సన్నిధిలో కూర్చోబెట్టావు కనుక నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా అంటే ఆనందపడిపోతాడు కదా. ఆయన సంతోషించే విషయం అదే కదా. నువ్వు నన్ను ఇంత మరి చక్కగా సౌందర్యవంతుడిగా చేసినావు కనుక నువ్వెంత గొప్ప దేవుడు నాయన అంటే, నీ ఆరాధన ద్వారా ఆనందించాలనుకున్న ఆయన్ని ఆనందపెట్టకపోవటం అనేది ఆరాధించేటువంటి వారికి ఉండే లక్షణము. ఆరాధన చేయని వాళ్ళు ఆయన్ని సంతోషపెట్టలేరు. ఆరాధన చేయని వాళ్ళు ఆయన సంతోషపెట్టలేరు. ఆరాధన చేసి ఆయన గణపరిచే వాళ్ళు అంటేనే ఆయనకు సంతోషం. అటువారిని ఆయన కోరాడు. అటువారే ఆయన ఇచ్చిన సౌందర్యాన్ని బట్టి ఆయన్ని ఆరాధించి ఆయన నమస్కారం చేసేవారుగా ఉంటారు. అట్లా మనం కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అతడు నీ సౌందర్యంను కోరినవాడు కనుక అతనికి నమస్కరించాలి అనేది మనకి ఇవ్వబడుతున్న వర్తమానం. దయచేసి మోకరించండి. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం, మరి మనం ప్రభువును ఆరాధిస్తాం. ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము అనే అనుభవంలో మనం ప్రభువును ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి.